ఫ్రెండ్స్, ఈరోజు మనం కిచిడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా టమాటాలు, క్యారెట్, పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు ఈ విధంగా బంగాళదుంప ఈ విధంగా కోసుకొని ముందుగా పెంచుకోవాలి. అదేవిధంగా మనం పెసరపప్పు నానబెట్టుకోవాలి. అదేవిధంగా బియ్యం నానబెట్టుకోవాలి. మరి ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించి మాత్రం మర్చిపోబాకండి, సరేనా? తర్వాత తిరగమాత నూనె పోసుకొని దాంట్లో తాలింపు గింజలు వేయాలి. ఇది ఎలా సౌండ్ ఎట్లా వస్తుందో నూనెతో పాటు నీళ్ళు కూడా పోసినట్టున్నాం, అందుకే ఎంతలో సౌండ్ వస్తుంది. ఇష్టం ఉంటే యాలకులు వేసుకోవచ్చు, పర్లేదు. ముందుగా దొరుకున్న పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు వేసి వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేపుకోవాలి. కొద్దిగా లో ఫ్లేమ్లో చేసుకొని ఇదిగో తగినంత ఉప్పు, గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టు, యాక్టివిటీ కొద్దిగా హైలో పెట్టుకోవాలి. అది ఇదిగో ఏంది పసుపు, పసుపు ఆరోగ్యానికి మంచిది, అందుకని ఎక్కువ వేసుకోబాకండి, కొద్దిగా వేసుకోండి. ఏగే కదా, ఇప్పుడు మళ్ళీ క్యారెట్, ఇంకేమీరా బంగాళదుంప, టమాటో లాస్ట్ వేసుకోవాలి. అప్పుడే వేయబాకండి, ఎందుకంటే టమాటాలు ఊరనే విడిగిపోతాయి కాబట్టి. అయిపోయింది. చూసారు కదా, బాగా కలపండి. అంటే పులిహోర కాదండి, పులిహోర కలపడం కాదు, ఈ కలపాలి. ఈ రోజుల్లో పులిహోర కలపడం చాలామందికి ఎక్కువైపోయింది. ఇదిగోండి, జస్ట్ అలా కొద్దిసేపు వేగితే ఏమన్నా ఫోన్ నాన్నగారు. పెసరపప్పు ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇదిగోండి, వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాం. అదేవిధంగా బజార్లో దొరికి అల్లం పేస్ట్ కాకుండా ఇంట్లో అల్లం వెల్లుల్లి చేసుకొని మిక్సీకి వేసుకోండి. అది చెత్త వేసుకోబాకండి, అది అల్లం పేస్ట్ ఇంకేం పేస్ట్ తెలియట్లేదు, సరేనా? అది ఇష్టమైన వాళ్ళు అల్లం పేస్ట్ వేసుకోవచ్చు. ఇంకో ఈ విధంగా బియ్యం పెసరపప్పు నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందు. ఇదిగోండి, వేగిన తర్వాత ఈ విధంగా నీళ్ళు పోసుకోవాలి. ఈడొకట్రా బాబు, నీళ్ళు ఎన్ని పోసుకోవాలి చెప్పట్లేదు అనుకున్నారా? మీరు ఎన్ని బియ్యం పెసరపప్పు తీసుకున్నారో అది నీళ్ళు మనం అన్నం అనుకున్నానంటే రైస్ కుక్కర్లో పోస్తాం కదా, ఒక డబ్బాకి 2 డబ్బాలు సేమ్ అంతే. ఉప్పు సరిపోలా, అందుకే మళ్ళీ ఉప్పు వేస్తున్నాం. ఉప్పు కాదు ఏం సరిపోయినా ఇప్పుడే చూసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అన్నం వేసిన తర్వాత చూడాలంటే కుదరదు. కాసేపు వేసిలు కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసి తర్వాత ఇంకా అలా అన్నం ఎలా ఉడికిద్దో అలా ఉంటే అత్తేసి పెట్టుకుంటే సరిపోద్ది, అంతే. ఇంకా మన కిచిడి రెడీ అయిపోయినట్టే. మరి రెడీ అయిన కిచిడిని మనం పోస్ట్లో పెడతాం, బాగుంది అంతే. మరి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.